సరే, ముందుగా చేరువచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ఒక విశేషమైనటువంటి సందర్భాన్ని దేవుని యొక్క వాక్యం నుండి మనం నేర్చుకుందాం. ఈరోజు మనము మరి శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా మనము ప్రయాణిస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, ఈ యొక్క సమస్యల నుండి, పరిస్థితుల నుండి, ఇబ్బందుల నుండి ఇక తప్పించుకునే మార్గము మనకు లేదు అని మనము చాలాసార్లు కూడా భావిస్తూ ఉంటాం. క్లిష్టమైనటువంటి పరిస్థితుల ద్వారా మనం వెళ్తున్నప్పుడు, అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణిస్తున్నప్పుడు మనం ఈ విధంగా ఆలోచన చేస్తాం. ఇక మనం తప్పించుకునే మార్గము మనకు లేదు, మన పని అయిపోయింది, మనకింకా చావే శరణ్యము అనుకునేవారు కూడా ఈ లోకంలో మరి చాలామంది ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనకు తప్పించుకునే మార్గము దేవుడు సిద్ధం చేశాడు అని మనలో చాలామందికి తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే, మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ లోకంలో ఒక మనిషి జీవితంలో ఏది జరిగినా కూడా, బాగా వినండి, మన జీవితంలో ప్రతి మనిషి జీవితంలో ఈ భూమి మీద ఏది జరిగినా కూడా అది దేవుని యొక్క అనుమతితోనే జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? మన జీవితంలో జరిగే ప్రతి సన్నివేశం కూడా, ప్రతి సంఘటన కూడా, ప్రతి పరిస్థితి కూడా అది దేవుడు అనుమతిస్తేనే జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం అదే తెలుసుకోబోతున్నాం. మనకు తప్పించుకునే మార్గము లేదు, మనము విడిపింపబడే మార్గము లేదు, మనం కాపాడబడే మార్గము లేదు అని మనం అనుకోవాల్సినటువంటి అవసరత ఈ సందేశం విన్న తర్వాత మనకు రాకూడదు. ఎందుకంటే మన మీదికి ప్రతి పరిస్థితిని కూడా అనుమతించినటువంటి దేవుడు దాని నుండి మనము బయటపడే, తప్పించుకునే మార్గాన్ని కూడా ముందుగానే సిద్ధం చేశాడు. దాన్ని మనము గ్రహించాలి. వాక్యం ద్వారా చరిత్ర మనకు అది తెలియజేస్తుంది. చరిత్రను చదువుకొని మనము విశ్వాసములో బలపరచబడాలి. కొత్త నిబంధన ఎప్పుడు కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి సందర్భాలని, సంఘటనలని ఎత్తి చూపుతుంది మనకి. ఎందుకంటే పాత నిబంధనలో జరిగినటువంటి సందర్భాల ద్వారా మనము అనేకమైన విషయాలు నేర్చుకొని విశ్వాసంలో మనం స్థిరులుగా నిలబడాలి అనే ఉద్దేశంతో దేవుడు మన కొరకు చరిత్రను రాయించాడు. ఆ చరిత్రలో ముఖ్యంగా మనము ఒక రాజ్యం గురించి వింటాం. ఆ రాజ్యమే ఇశ్రాయేలు రాజ్యం. ఇశ్రాయేలు ప్రజలు, వారు ఐగుప్తులో 400 ఏండ్లు కఠినమైన బానిసత్వాన్ని వాళ్ళు అనుభవించారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు నిట్టూర్పులు విడుస్తూ ఆ కఠినమైన శ్రమను బట్టి ఒక్కసారిగా దేవునికి వాళ్ళు కేక వేశారు. అప్పుడు దేవుడు వారి మీద తన మహా కృపను చూపించి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మోషేని వారి యొద్దకు నడిపించి వారిని విమోచించాడు. ఐగుప్తులో అద్భుతాలు చేయించి ఫరో కబంధ హస్తాల నుండి వారిని బయటకు తీసుకొని వచ్చాడు. ఈరోజు మనము మన సందర్భానికి తగినట్లుగా వాళ్ళు ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన తర్వాత మొదటి పరీక్షను వాళ్ళు ఎదుర్కొన్నారు. ఇశ్రాయేలీయులు విశ్వాసపు పరీక్ష వాళ్ళు ఎదుర్కొన్నారు. ఆ సందర్భాన్ని ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. వారి జీవితంలో జరిగినటువంటి పరిస్థితులను మనకు పాఠాలుగా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ వివరించటము జరిగింది.
పాత నిబంధనలో జరిగినటువంటి ఇశ్రాయేలు రాజ్యములో ప్రజల మధ్య జరిగినటువంటి పరిస్థితులను మనకు చూపించటంలో ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని మనం చూస్తే, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయములో నేను చదువుతాను. మొదటి నుండి 13వ వచనం వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయు ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. చూడండి అంత చక్కగా పౌలు గారు ఇక్కడ పాత నిబంధనలో జరిగినటువంటి సందర్భాలని, ఇశ్రాయేలీయుల్లో జరిగినటువంటి సందర్భాన్ని నూతన నిబంధనలో ఉన్న క్రైస్తవులకు వివరిస్తూ అవి ఎందుకు జరిగాయి అనేదాన్ని విశదపరుస్తున్నాను. అంటే మనకి చరిత్ర అవసరమా లేదా? మనకు చరిత్ర అవసరం, ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే చరిత్ర ద్వారా మనము పాఠాలు నేర్చుకోవాలి. మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి అని పౌలు గారు చెప్తున్నారు. దృష్టాంతములుగా ఉంచబడ్డాయి అంటే ఆ చరిత్రను చూసి ఇక్కడ మనము బుద్ధి తెచ్చుకోవాలి, పాఠాలు నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి శోధించి నాశనం అయ్యారు, వాళ్ళు వ్యభిచరించి నాశనం అయ్యారు, వాళ్ళు దేవుని మీద సనిగి నాశనం అయ్యారు. దేవునికి నచ్చనివి చేసి తినుటకు త్రాగుటకు కూర్చుండి వాళ్ళు లేచారు. ఎందుకు లేచారు? డ్యాన్స్ వేయడానికి లేచారు. బాగా తిన్నారు, తాగారు, తర్వాత ఏం చేశారు? ఆడుటకు లేచిరి. చూడండి, ఈరోజు మనం సోషల్ మీడియా చూస్తే ఎక్కడ చూసినా కూడా ప్రజలు ఎగరటమే, అవునా కదా? ఎక్కడ చూసినా కూడా గంతులేస్తున్నారు. చిన్నపిల్లలని తేడా లేదు, పెళ్ళైన వాళ్ళని తేడా లేదు, ముసలి వాళ్ళని తేడా లేదు. ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళినా డ్యాన్సే. పెళ్ళికి వెళ్ళినా డ్యాన్సే, బర్త్డేకి వెళ్ళినా డ్యాన్సే. పెద్దవాళ్ళు కూడా చూడండి, అంటే తినటం త్రాగటం తర్వాత గెంతులు వేయడం. ఇశ్రాయేలు కూడా అదే చేశారు. ఇశ్రాయేలు కూడా ఏం చేశారు? అదే చేశారు. వాళ్ళని ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు నడిపిస్తున్నారు. దేవుడు నడిపించని ప్రజలు ఓకే వదిలేయండి. దేవుడు నడిపిస్తున్న ప్రజలు కూడా ఏం చేస్తున్నారట? తింటున్నారు, త్రాగుతున్నారు. తప్పు కాదు. తినటం త్రాగటం తప్పు కాదు. తినటము త్రాగటము తర్వాత లోక సంబంధంగా డ్యాన్సులు వేయటము, లోక సంబంధమైనటువంటి పాటలు పాడటము, అవునా కదా? లోక సంబంధమైన కార్యకలాపాల్లో మునిగిపోవడము, దేవుణ్ణి విస్మరించటము, ఆయన కట్టడలు విస్మరించటము, ఆయన నడిపింపులో నుండి బయటకు రావడము, ఇవన్నీ వాళ్ళు చేయటం ద్వారా దేవుని ఉగ్రతకు వాళ్ళు గురయ్యారు. కాబట్టి మనం అలా చేయకూడదు. మనం దేవుణ్ణి శోధించకూడదు. వాళ్ళు శోధించారు, నాశనం అయ్యారు. వాళ్ళు దేవుని మీద సనిగి నాశనం అయ్యారు. మనం ఏం చేయకూడదు? సనగకూడదు. దేవుడి మీద సనగకూడదు, దేవుడి మీద గొనగకూడదు. భర్త మీద గొనుగు పర్వాలేదు, భార్య మీద గొనుగు పర్వాలేదు. అయితే దేవుడి మీద గొనిగితే ఏమవుతుంది? ఇక్కడ వాళ్ళు నాశనం అయ్యారు, అరణ్యంలో నాశనం అయ్యారు.
వాళ్ళు వ్యభిచారం చేసి ఒక్కరోజే ఎంతమంది చనిపోయారట? ఒక్కరోజే ఎంతమంది? 23,000 మందిని దేవుడు ఒకే రోజు లేపేశాడు. చూడండి, ఇవన్నీ కూడా మనకు బుద్ధి కలుగుటకై దేవుడు రాయించాడు. ఇవి మనం చేస్తే వాళ్ళు ఏ విధంగా నాశనం అయ్యారో మనం కూడా క్రైస్తవులకు రాస్తున్నాడు, క్రైస్తవులు కూడా నాశనం అవుతారు. ఇప్పుడు క్రైస్తవులు ఎలాగో అప్పుడు ఇశ్రాయేలు ఎలాగా? ఇశ్రాయేలుని ప్రత్యేకపరుచుకున్నాడు, తన బిడ్డలుగా దత్తత తీసుకున్నాడు మన భాషలో చెప్పాలంటే. ఇప్పుడు మనల్ని కూడా తన కుమారుని ద్వారా దత్తత తీసుకున్నాడు, తన కుటుంబంలో చేర్చుకున్నాడు. వారిని ఏ విధంగా దేవుడు నడిపించాడో ఈరోజు మనల్ని కూడా దేవుడు నడిపిస్తున్నాడు. అయితే మనం ఆయన మార్గంలో నుండి బయటకు వెళ్ళకూడదు. ఇంకొక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు పౌలు గారు. 12వ వచనం 13వ వచనం చూడండి, మన పాఠానికి ప్రాముఖ్యమైనటువంటి విషయం. తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనివ్వడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. చూడండి, దేవుడు ప్రతి పరిస్థితి మీద అధికారం కలిగిన వాడై ఉన్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాలి, ప్రతిదీ కూడా దేవుని అండర్లోనే ఉంది, ప్రతిదీ కూడా దేవుని నియంత్రణలోనే ఉంది. ఆయన అనుమతిస్తేనే కొన్ని పరిస్థితులు మనం చూసినప్పుడు దేవుడు ఎందుకు అనుమతించాడు ఇది నా జీవితంలో అనుకుంటాం మనం, అవునా కదా? యోబు లాంటి పరిస్థితి మనకు సంభవిస్తే మనం అనుకుంటామా లేదా? దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితిని నా మీద అనుమతించాడు? ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు తన 2 బిడ్డల్ని కోల్పోయాడు. మనం చూసుంటాం సోషల్ మీడియాలో. గోదావరి నదిలో స్నానానికని వెళ్ళి వాళ్ళు సుమారుగా 8 మంది యవ్వనస్తులు చనిపోయారు. అందులో పాస్టర్ గారి 2 బిడ్డలు, ఆయనకున్నది 2 బిడ్డలు, మగ బిడ్డలు. ఒక అబ్బాయికి 18 సంవత్సరాలు, ఇంకొక అబ్బాయికి 20 సంవత్సరాలు. యవ్వనస్తులు, దేవుని సేవలో వాడబడుతున్న వాళ్ళు 2 చనిపోయారు. ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి, అవునా కదా? ఎంత విషాదకరమైనటువంటి సంఘటన. అయినా సరే ఆ పాస్టర్ గారు మరి విశ్వాసములో స్థిరంగా నిలబడ్డాడు. ఎందుకంటే వాక్యాన్ని మనం గ్రహించినప్పుడు మన మీదకి ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మరి అది దేవుడు అనుమతించాడు కాబట్టి దీని వెనకాల దేవుని యొక్క సంకల్పం ఉంది. ఆయన ఏదో చేయబోతున్నాడు మన జీవితంలో, ఏదో మార్పు కలుగజేయబోతున్నాడు అనే ఒక ధైర్యాన్ని వాక్యం మనలో కలిగిస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనము సహింపగలిగినంత కంటే, అంటే మన సామర్థ్యాన్ని బట్టి ఆయన మన మీదికి పరిస్థితులను అనుమతిస్తాడు. మన సామర్థ్యం, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి సామర్థ్యము ఉంటుంది. వారు ఎలాంటి పరిస్థితులను తట్టుకోగలరో అలాంటి వాటిని వారి మీదకి దేవుడు అనుమతిస్తాడు. వారు సహింపలేనంత శ్రమలు దేవుడు వారి మీదకి అనుగ్రహించడు. దేవుడు నమ్మదగినవాడు. అయితే ఆయన ఒక పరిస్థితిని, ఒక కీడుని మన మీదకి అనుమతించినా కూడా ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దానిని సహింపగలుగుటకు, చూడండి, సహింపగలుగుటకు మనకు శక్తిని ఇస్తాడు. అలాగే ఆ యొక్క శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా మనకు సిద్ధం చేశాడు. ఇది మనం తెలుసుకోవాలి. అంటే ఒక పరిస్థితిని దేవుడు మన మీదకి అనుమతించినప్పుడు దానిలో నుండి బయటపడే మార్గాన్ని కూడా దేవుడు ముందుగానే సిద్ధం చేశాడు. మార్గాన్ని ముందుగానే సిద్ధం చేశాడు కాబట్టి ఆయన ఆ కఠినమైనటువంటి పరిస్థితిని నీ మీదకి అనుమతించాడు. అది ఇశ్రాయేలీయుల జీవితాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ సందర్భాన్ని ఈరోజు మనం చూద్దాం. నిర్గమాకాండములో వ్రాయబడినటువంటి 13-14 అధ్యాయాలు ఈరోజు మనము చూద్దాం. ముందుగా దేవుడు వారిని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. మోషే ద్వారా అద్భుతాలు చేసి
ఫరోని అతని రాజ్యాన్ని కలవరపరిచి దేవుడు ఇశ్రాయేలీయులను గొప్ప ఆర్భాటంతోనూ సంతోషంతోనూ బయటకు తీసుకొని వచ్చాడు. బయటకు తీసుకొని వచ్చిన తర్వాత నిర్గమాకాండం 13వ అధ్యాయంలో మనం ప్రవేశిద్దాం. నిర్గమాకాండము 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ వచనము మనం చూడగలిగితే, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని బయటికి తీసుకొని వచ్చాడు. ఇక కనాను దేశానికి వాళ్ళు నేరుగా వెళ్ళాలి. అయితే ఆ మార్గంలో ఫిలిస్తీయులు ఉన్నారు. ఫిలిస్తీయులు వాళ్ళని అడ్డుకుంటారు. యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. వీళ్ళు విశ్వాసంలో మరి వాళ్ళు అప్పుడే బయటకు వచ్చారు. అప్పుడే వాళ్ళు ఐగుప్తుల నుండి బయటకు వచ్చారు. వాళ్ళు యుద్ధం చేసే పరిస్థితుల్లో లేరు. కాబట్టి దేవుడు అక్కడ వారిని ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి అనుమతించలేదు. వాళ్ళ జీవితంలో దేవుడు మరొక ప్రణాళిక కలిగి ఉన్నాడు. వారిని ఎర్ర సముద్రం మార్గాన్ని తీసుకొని రావాలి దేవుడు. మన జీవితంలో కూడా దేవుడు మనం అనుకున్నట్లుగా రాడు, కానీ ఆయన అనుకున్నట్లుగా మనల్ని తీసుకుని వెళ్తాడు. ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వారి విషయంలో దేవుడు మనం చెప్పినట్టు దేవుడు విండు, కానీ దేవుడు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికలోనే మనల్ని తీసుకుని వెళ్తాడు. ఆ మార్గంలోనే మనల్ని తీసుకొని వెళ్తాడు. అలా తీసుకొని వెళ్ళే క్రమంలో కొన్ని కఠినమైన పరిస్థితుల ద్వారా మనల్ని నడిపిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో మన స్పందన, మన విశ్వాసం ఎలా ఉంటుంది? ఇక్కడ దేవుడు మొట్టమొదటిగా వారి మీద కృప చూపించాడు. ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళే దిశగా వాళ్ళని నడిపిస్తే వాళ్ళు తిరిగి ఐగుప్తుకు వెళ్ళాలని ఆశపడతారు. ఎందుకంటే వాళ్ళు యుద్ధం చేసే పరిస్థితుల్లో లేరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అక్కడ అంటే పశ్చాత్తాపడి తిరిగి అక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి వారి మీదకి నేను యుద్ధాన్ని అనుమతించను అని దేవుడు వారి ఎడల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనం ఏది చేయాలనుకున్నా కూడా విఫలమైపోతూ ఉంటుంది. ఎందుకంటే అది దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక కాదు. మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాం, అటు వెళ్ళిపోవాలి, ఈ ఫీల్డ్కి వెళ్ళిపోవాలి, ఆ ఫీల్డ్కి వెళ్ళిపోవాలని. కానీ ఒకసారి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే నువ్వు ఏ ఫీల్డ్లోకి వెళ్ళలేవు. ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు విఫలమైపోతావు. ఎందుకంటే ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని దేవుడు విడిచిపెట్టాడా చెప్పండి? మోషే హత్య చేసి మిద్యానికి పారిపోయాడు. ఇశ్రాయేలుని కాపాడదామని చెప్పి వారికి నాయకుడిగా కనపరుచుకోవాలని చెప్పి ఒక ఐగుప్తుని కొట్టి చంపి ఇసుకలో పాతిపెట్టి వెళ్ళిపోయాడు ఇంటికి. అయితే అది ఆ రహస్యం బయటకు వచ్చేసింది. అప్పుడు ఫరో మోషేని చంపాలనుకున్నాడు. అప్పుడు మోషే పారిపోయాడు. మిద్యానికి వెళ్ళి అక్కడ వివాహం చేసుకొని బిడ్డల్ని కానీ అక్కడ తన మామ మందని మేపుకుంటున్నాడు. అయితే దేవుడు విడిచిపెట్టాడా మోషేని? విడిచిపెట్టలా. మరలా అరణ్యంలో మోషేకి దర్శనమిచ్చి తన మార్గంలోనికి తీసుకొని వచ్చాడు. చూడండి, మనము దేవుని ప్రణాళికలో ఉన్నవారు, ముఖ్యంగా దేవుని ప్రణాళికలో ఉన్నవారు వాళ్ళు సొంతంగా ఏది చేయాలనుకున్నా కూడా దాన్ని దేవుడే విఫలం చేస్తాడు, తన మార్గంలోనికి లాక్కొని వస్తాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ఎడల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఫిలిస్తీన్ల మార్గము గుండా కాకుండా వారిని ఎర్ర సముద్రం వైపు దేవుడు నడిపించుకుంటూ వస్తున్నాడు. 22వ వచనం చూడండి ఒకసారి. అదే 13వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే 21వ వచనం 22వ వచనం, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారి నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. వారిని నడిపిస్తున్నది ఎవరు? దేవుడు నడిపిస్తున్నాడు. వాళ్ళని, ఇశ్రాయేలీయుల్ని దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడి నడిపింపులో వాళ్ళు ఉండాలని దేవుడు వారిని నడిపిస్తున్నాడు. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. దేవుడే వారికి
మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా ఉండి వారిని నడిపిస్తున్నాడు. ఆ భయంకరమైనటువంటి అరణ్యంలో వారికి ఉన్నటువంటి దిక్చూచి ఎవరంటే దేవుడే. వారికి ఉన్న డ్రైవర్ దిక్చూచి ఎవరు? దేవుడే. వారు ఏ మార్గంలో వెళ్ళాలో ఎలా వెళ్ళాలో వాళ్ళకి తెలియదు అరణ్యంలో. అయితే వారిని దేవుడు నడిపిస్తున్నాడు. చూడండి, సంఖ్యాకాండం 9వ అధ్యాయము మరొక మాట చూసుకుందాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చూస్తే, 15వ వచనం నుండి, వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద ఉండెను. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసుకొనిరి. చూడండి, అంటే ఒక మేఘం వారిని నడిపిస్తుంది. దేవుని మేఘం వారిని నడిపిస్తుంది. ఆ మేఘం ఆగితే వాళ్ళు ఆగుతున్నారు, మేఘం ప్రయాణిస్తే వాళ్ళు ప్రయాణిస్తున్నారు. అంటే వాళ్ళు పూర్తిగా ఎవరి మీద ఆధారపడ్డారు? ఆ అరణ్య మార్గంలో దేవుని మీద ఆధారపడ్డారు. మనం కూడా మన జీవితంలో పూర్తిగా మనం దేవుని మీద ఆధారపడాలి. మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడి మనము ప్రయాణం చేయాలి. ఆ దేవుడు తన మీద ఆధారపడి మనం నడవాలి అని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేలు మీద ఎలాంటి మరి ఆలోచన కలిగి ఉన్నాడో దేవుడు, ఈ దినాల్లో మన మీద కూడా అలాంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. మన ప్రయాణంలో, మన జీవితంలో మనము పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. దేవుడు వారి ఎడల ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. వారి కొరకు వేరొక మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆ మార్గము ఎలాంటిదంటే ఒకంత భయాన్ని కలిగించేది, ఒకంత కఠినమైనది. ఆ మార్గం గుండా దేవుడు వారిని నడిపించాలని అనుకుంటున్నాడు. ఈరోజు మనల్ని కూడా కొన్ని కష్టతరమైనటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని నడిపించాలని అనుకుంటున్నాడు. ఎందుకు నడిపించాలనుకుంటున్నాడు? ఒకప్పుడు వారిని ఎందుకు నడిపించాలనుకున్నాడు? దేవుని ప్రణాళిక అది, దేవుని సంకల్పం అది. దేవుని సంకల్పం అంతిమంగా అది మనకి మేలు చేస్తుందే కానీ కీడు చేయదు. అంతిమంగా మనకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ ప్రారంభంలో ఒకంత బాధ, దుఃఖం ఉండొచ్చు. అయితే చివరికి రాగానే మన హృదయంలో గొప్ప సంతోషాన్ని దేవుడు కలిగిస్తాడు. దాని యొక్క ప్రతిఫలము ఎంతో గొప్పగా ఉంటుంది. ఇక్కడ చూడండి, దేవుడు వారి ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక మనం చూద్దాం. అదే నిర్గమకాండం 14వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుంటే, 14వ అధ్యాయము 1 నుండి చూడండి, 1 నుండి నేను చదువుతాను. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి పిహారోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెబోను ఎదుటను దిగవలని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలును గూర్చి, వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసనని అనుకోనును. చూడండి, వారిని ఒక చిక్కుబెట్టే పరిస్థితిలో దేవుడు వారిని నడిపిస్తున్నాడు. అరణ్యము అలాగే సముద్రము మధ్యలో దేవుడు వారిని దించాడు. వారు చిక్కుబడే స్థలం అది, వారిని చిక్కులు పెట్టే స్థలం, వారిని ఇరకాటంలో పడవేసే స్థలం. ఆ మార్గం ద్వారా దేవుడు వారిని నడిపించాలని అనుకుంటున్నాడు. చూడండి, అంటే దేవుడు మనం అనుకున్నట్లుగా కాదు మనల్ని నడిపించేది. దేవుడు తాను అనుకున్నట్లుగా, ఆయన ఎవరి ఎడలైతే సంకల్పాన్ని కలిగి ఉన్నాడో వారిని నడిపిస్తాడు. మనం అనుకున్నట్లుగా కాదు. మనము పూల మీద నడవాలని మనం అనుకుంటాం, అవునా కదా? మన బాట ఎలా ఉండాలనుకుంటాం? మనం పూల బాట, మెత్తగా ఉండాలి. మన మార్గం ఎలా ఉండాలి? మెత్తగా ఉండాలి. గుంతలు అలాంటివి ఉంటే మనకు నచ్చుతుందా మన రోడ్డు?
నచ్చుతుందా? నచ్చదు. అయితే మన దారి ఎంతో మెత్తగా ఉండాలి, పూలబాట కావాలి అని మనం కోరుకుంటాం. ఆ మార్గం గుండా ప్రయాణించాలని మనం అనుకుంటాం. మన మార్గంలో ఎప్పుడూ సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి, సంబరాలు ఉండాలి, ఇలాంటివి మనం కోరుకుంటాం. అయితే దేవుడు మనల్ని నడిపించేటప్పుడు పూలబాటలో మనల్ని నడిపించడు. ఎవరి ఎడలైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో దేవుడు ముళ్ళ బాటలో నడిపిస్తాడు, ఇరుకైన మార్గంలో నడిపిస్తాడు, ఎత్తు పల్లాలు కలిగిన మార్గంలో నడిపిస్తాడు, గుంతలు కలిగిన దారిలో నడిపిస్తాడు. అది దేవుడు కలిగి ఉన్న ప్రత్యేకమైనటువంటి సంకల్పం. అయితే గమ్యం మాత్రం అద్భుతంగా ఉంటుంది, ముగింపు మాత్రం అద్భుతంగా ఉంటుంది. ప్రారంభంలో ముళ్ళబాటైనా చివరికి వెళ్ళగానే అది పూలబాటగా మారుతుంది. ప్రారంభంలో ఒకంత దుఃఖము ఉన్నా కూడా చివరికి రాగానే అది సంతోషాన్ని మనకు కలిగిస్తుంది, విజయాన్ని కలిగిస్తుంది. ప్రారంభంలో ఓటమిగా అనిపించినా సరే చివరికి రాగానే రిజల్ట్ మనకి గొప్ప విజయాన్ని కలిగిస్తుంది. ఇక్కడ వారిని అరణ్యానికి సముద్రానికి మధ్యలో దించాడు దేవుడు. వారి గురించి ఫరో తెలుసుకున్నప్పుడు ఏమనుకుంటాడంటే వీళ్ళు చిక్కుబడి ఉన్నారు. ఫరో అనుకుంటాడు, వాళ్ళని చూసి ఏమనుకుంటాడట, ఫరో ఇశ్రాయేలుని గురించి వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసెను. వారి చుట్టూ అరణ్యం ఉంది, వారికి ఎదురుగా ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. ఇప్పుడు ఫరో అనుకుంటాడు, ఇప్పుడు వారిని తిరిగి బందీలుగా చేసుకొని మన దేశానికి తీసుకుని వెళ్ళొచ్చు. దేవుడు ఎందుకు వారిని ఆ మార్గంలో దించాడు? భయాన్ని కలిగించేది అది. కొన్ని పరిస్థితులు, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు మనకు భయం అనిపిస్తుంది. దేవుడు ఎందుకు ఈ పరిస్థితులు మనకు అనుమతించాడు? సముద్రంలో ఏ ఆధారం లేకుండా నీవు ఒక్కడే ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి? సముద్రంలో, మహాసముద్రంలో నీ చుట్టూ నీళ్ళే, అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుడు ఎందుకు నన్ను ఇక్కడ ఉంచాడు? సందేహం కలుగుతుందా లేదా? అవిశ్వాసం వస్తుందా లేదా? భయం పుడుతుందా లేదా? పుడుతుంది. మన చుట్టూ శత్రువులు ఉన్నారనుకోండి, మనకు మార్గం లేదు. మన చుట్టూ మనల్ని చంపడానికి చూస్తున్నారు శత్రువులు, అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? భయం ఉంటుందా లేదా? ఉంటుంది. మన చుట్టూ భయంకరమైన పరిస్థితులు, మన చుట్టూ కరువు తాండవిస్తుంది. మన చుట్టూ కరువు, తప్పించుకునే మార్గమే లేదు. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన చుట్టూ రోగమే. కరోనా చూసాం కదా, ఎక్కడ పుట్టింది అది? కరోనా చైనాలో పుట్టింది. ప్రపంచమంతా కుదిపేసింది. ఎక్కడ చూసినా రోగమే విలయతాండవం చేసింది. చాలామంది తప్పించుకోవాలా. డబ్బున్న వాళ్ళు కూడా కూలిపోయారు, డబ్బున్న వాళ్ళు కూడా రాలిపోయారు, ఆ రోగానికి బలయ్యారు. చూడండి, గొప్ప గొప్ప వాళ్ళు, సామాన్యులు కాదు, గొప్ప గొప్ప వాళ్ళు. అంటే మన చుట్టూ రోగం ఉన్నప్పుడు, మన చుట్టూ యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు, మన చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు, మనం ఒక మహాసముద్రంలో మధ్యలో చిక్కుబడిపోయినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది పరిస్థితి? ఇక నేను బ్రతికే అవకాశమే లేదు అనుకుంటావా లేదా? సముద్రంలో ఉన్నవాడికి ఏ ఆధారం లేకపోతే ఏమనుకుంటాడు? ఇక నేను ఈ నీటిలో మునిగి చావాల్సిందే, ఇక్కడ ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు అనుకుంటావా లేదా? అనుకుంటాం. ఈరోజు మన పరిస్థితి కూడా ఒకవేళ అలాగే ఉంటే మనకు దేవుడు చెప్పాలనుకుంటున్నాడు ఒక శుభవార్త. ఏంటది? నీకు ఖచ్చితంగా తప్పించుకునే మార్గము ఉన్నది. ఇంకా చెప్పాలంటే ఆ పరిస్థితుల్ని దేవుడే అనుమతించాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నా నేను సముద్రంలో ఉన్నాను, నాకు ఎవరు సాయం చేసేవాళ్ళు లేరని. అక్కడ మధ్యలో పెట్టింది దేవుడే. ఆ సముద్రంలో ఎవరు పెట్టారు నిన్ను? దేవుడే. అవునా కదా? యోనా ఉన్నాడు, ఎక్కడున్నాడు? ఆ షిప్లో అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు యోనా. అప్పుడు దేవుడు ఏం చేశాడు? పైన తుఫాన్ రప్పించాడు.
యోనా కింద పడుకున్నాడు, దేవుడు పైన తుఫాను రప్పించాడు. చూడండి, అన్ని దేవుడే, అన్ని పరిస్థితుల వెనకాల దేవుడే ఉన్నాడు. ఎందుకు? మనకు బుద్ధి కలిగించుటకు, మన విశ్వాసాన్ని బలపరచుటకు, మనకు విజయాన్ని ఇచ్చుటకు, మనల్ని ఆశీర్వదించుటకు. అంతే. దేవుడు ఫైనల్గా మనల్ని ఏం చేస్తాడు అని అంటే ఆశీర్వదిస్తాడు. నాశనం చేయడానికి ఆయన ఏ పరిస్థితిని కూడా అనుమతించలేదు. అంతేనే కదా? యోబుకి పరిస్థితులు అనుమతించాడు. ఎందుకు అనుమతించాడు? నాశనం అయిపోవడానికా? చెప్పండి. కాదు, చివరికి 100 రెట్లు ఆశీర్వదించాడు, డబల్ ఇచ్చాడు. అంటే దేవుడు ఫైనల్గా మన జీవితంలో ఏం చేయబోతున్నాడు అంటే ఆశీర్వదించబోతున్నాడు. అంతే. అయితే ప్రారంభంలో కష్టంగా ఉంటుంది. మనం ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన మార్గంలో మనం పయనించినట్లయితే చివరికి మనం ఆశీర్వదింపబడతాం. ఇక్కడ వారిని దేవుడు ఇరకాటంలో పెట్టాడు. దేవుడే వారికి మార్గాన్ని సూచించింది. ఎవరు? దేవుడే. మోషే, మీరు ఈ విధంగా వెళ్ళండి, మీ చుట్టూ అరణ్యము, సముద్రము, మీరు చిక్కుబడి ఉన్నారని ఫరో అనుకుంటాడు. దేవుడు ఎందుకు వారిని అక్కడ పెట్టాడంటే దేవుడు 2 కారణాలు కలిగి ఉన్నాడు. ఒకటేంటో తెలుసా? ఫరోని శిక్షించబోతున్నాడు, నెంబర్ 1. ఫరోకి తీర్పు తెచ్చబోతున్నాడు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ ఇశ్రాయేలీయులకు పరీక్ష, విశ్వాసులకు పరీక్ష. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎందుకు మనం శ్రమల ద్వారా వెళ్తున్నాం? లోకంలో క్రైస్తవులు ఎందుకు శ్రమల ద్వారా వెళ్తున్నారు అంటే 1, వాళ్ళ విశ్వాసానికి పరీక్ష, 2, శత్రువుకి దేవుడు చుక్కలు చూపించబోతున్నాడు. శత్రువుకి దేవుడు తీర్పు తెచ్చబోతున్నాడు. ఆయన విడిచిపెడతాడా? చెప్పండి. ఆయన విడిచిపెడతాడా? ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఎవరెవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చేవాడు. మనం అనుకుంటాం శత్రువు సంతోషంగా ఉన్నాడు, నవ్వుతున్నాడు అని. నవ్వనేవాడు ఎంతవరకు నవ్వుతాడు? కొంతవరకు నవ్వుతాడు. ఎంతవరకు? దేవుడు ఆయుధాన్ని పట్టేంతవరకు శత్రువు నవ్వుతాడు. తర్వాత దేవుడు వాడిని శిక్షిస్తాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. దేవుడు ఎందుకు అక్కడ వారిని చిక్కుపెట్టే పరిస్థితుల్లో దించాడని అంటే మొదట దేవుడు ఫరోని శిక్షించబోతున్నాడు. వాడికి 10 అద్భుతాలు చేసినా కూడా వాడికి మారు మనసు రావడంలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అది చెప్తున్నాడు చూడండి. తర్వాత వచనంలో చెప్తున్నాడు, 5వ వచనంలో, 4వ వచనంలో, అయితే నేను ఫరో హృదయమును కఠినపరచదను, అతడు వారిని తరుమగా, నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును, నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురు. నేను చూడండి, నేను యెహోవాని, నేను దేవుణ్ణి అని వాడు తెలుసుకోవాలి, ఫరో తెలుసుకోవాలి. ఎందుకంటే వాడు అన్నాడు, నేను నీ మాట విని పంపించుటకు యెహోవా ఎవడు అన్నాడు వాడు. చూడండి, దేవుణ్ణి ఎంత మాట అన్నాడు. అవునా కదా? యెహోవా ఎవడు అన్నాడు. మరి యెహోవా ఎవరు వాడికి తెలియజేయాలా లేదా? దేవుడు చివరికి యెహోవా ఎవరో తెలియజేశాడు. దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఎవడివి అని అంటే ఒక మనిషే, ఒక అధికారి ఎలా స్పందిస్తాడు చెప్పండి? రే, నువ్వు నన్నే ఇంత మాట అంటావా అని వాడికి బుద్ధి చెప్తాడు. లోక సంబంధంగా ఉన్న ఒక అధికారి ఆ మాటను తట్టుకోలేడు. అలాంటిది దేవుడు సర్వ సృష్టికర్త అయి ఉండి సమస్తాన్ని నిర్వహించేవాడై ఉన్నప్పుడు వాడేమన్నాడు? యెహోవా ఎవడు. ఎంత గర్వంతో కూడుకున్నటువంటి మాట అది, ఎంత అహంకారంతో కూడుకున్న మాట. అందుకే బైబిల్ ఏమనుందంటే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, వారిని నాశనం చేస్తాడు. ఇక్కడ ఫరోకి తగిన బుద్ధి చెప్పడానికి ఇశ్రాయేలీయులను మొదట చిక్కుల్లో పెట్టినట్టుగా దేవుడు వారిని అక్కడ నడిపించాడు. అయితే చివరికి దేవుడు ఎవరిని చిక్కుల్లో పెట్టాడంటే ఐగుప్తు రాజుని, ఐగుప్తు సైన్యాన్ని చిక్కుల్లో పెట్టాడు. ఇశ్రాయేలుకు విజయాన్ని ఇచ్చాడు. చివరికి రాగానే చిక్కుల్లో పడ్డది ఎవరంటే ఈ ఫరో యొక్క సైన్యం. ఫరో యొక్క సైన్యం. తర్వాత ఇక్కడ ఇశ్రాయేలుని దేవుడు పరీక్షించబోతున్నాడు. నువ్వు విశ్వాసవా? అయితే నీ జీవితంలో పరీక్ష తప్పకుండా ఉంటుంది.
నువ్వు స్కూల్కి వెళ్తున్నావా, నీకు ఖచ్చితంగా పరీక్ష ఉంటుంది. నువ్వు కాలేజీకి వెళ్తున్నావా, నీకు ఖచ్చితంగా పరీక్ష ఉంటుంది. ఇంట్లో ఉండేవాడికి ఏముంటుంది? పరీక్ష ఉంటుందా? ఉండదు. అవునా కదా? ఇంట్లో ఉండేవాడికి పరీక్ష లేదు, స్కూల్కి వెళ్ళేవాడికే పరీక్ష. ఆ పరీక్ష తర్వాత ఉత్తీర్ణుడు అవుతాడు, జీవితంలో బాగుపడతాడు. ఇంట్లో ఉండేవాడు ఏమీ బాగుపడ్డాడు. అవునా కదా? అలాగే నువ్వు విశ్వాసం అయితే దేవుడు నీ జీవితంలో కొన్ని సమస్యల్ని కూడా అనుమతిస్తాడు. అప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. అప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు అక్కడ ప్రదర్శించాలి, నీ బలమైన విశ్వాసాన్ని. అప్పటికే దేవుడు 10 అద్భుతాలు చేశాడు అక్కడ. ఎన్ని చేశాడు? 10 అద్భుతాలు చేసి తాను యెహోవానని ఇశ్రాయేలుకు నిరూపించుకున్నాడు. ఇప్పుడు వారు దేవుడి మీద ఆధారపడడానికి వాళ్ళకు ఒక ఆధారం ఉందా లేదా? ఉంది. ఎందుకంటే 10 అద్భుతాలు చేశాడు. 1 కాదు 2 కాదు, చేసింది 10. 10 చాలవా చెప్పండి? అప్పటికీ నమ్మకపోతే అది విశ్వాసమా? చెప్పండి, అది విశ్వాసమా? 3.5 సంవత్సరాలు తిరిగాడు యేసు ప్రభుతో కూడా, 12 మంది శిష్యులు. అందులో ఒక వ్యక్తి తోమ. ప్రభు ఎన్నోసార్లు చెప్పాడు, నేను తిరిగి లేస్తానని. ఆయన అనుకున్నట్టుగానే తిరిగి లేచాడు. అయితే తోమ దాన్ని నమ్మల. చూసిన వాళ్ళు చెప్పారు, అయితే తోమ నమ్మల. విని నమ్మల. నేను చూస్తేనే నమ్ముతాను, ఆయన గాయాల్లో వేలు పెడితేనే నమ్ముతాను అన్నాడు. ప్రభు వచ్చి, నువ్వు చూసి నమ్మావు తోమ, చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే గొప్ప విశ్వాసం ఏంటి చెప్పండి? చూసి నమ్మడమా? చూడక నమ్మటం. సువార్త విని నమ్మటం. నేను గాయాల్లో వేలు పెడితేనే నేను నమ్ముతాను ఆయనే యేసు ప్రభు అని అనేది విశ్వాసము కాదు. చూడక నమ్మాలి. మన జీవితంలో ఒక అద్భుతం జరగకపోయినా ప్రభు లోకరక్షకుడని మనం నమ్మాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని నమ్మాలి. ఆయన తిరిగి లేచాడని నమ్మాలి. ఆయన నమ్మిన వారికి నిత్యజీవం ఇస్తాడని నమ్మాలి, సువార్త విని. అది గొప్ప విశ్వాసం. ఇక్కడ ఇశ్రాయేలు నమ్మడానికి ఆల్రెడీ 10 అద్భుతాలు చూశారు వాళ్ళు కల్లారా. ఎన్ని అద్భుతాలు చూశారు? 10 అద్భుతాలు వాళ్ళు చూశారు. ఇప్పుడు వాళ్ళకి పరీక్ష సమయం ఆసన్నమైంది ఇక్కడ. అయితే మొదటి పరీక్షలో వీళ్ళు ఏమయ్యారు తెలుసా? పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? మొదటి పరీక్షలో వీళ్ళు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? ఫెయిల్ అయ్యారు. ఏమయ్యారు? ఫెయిల్ అయ్యారు వాళ్ళు. అందుకే బైబిల్ చదవాలి అని చెప్పాను. మీరందరూ ఏమన్నారు? పాస్ అయ్యారన్నారు. అంటే మీరు చదవలేదు సందర్భాన్ని. అవునా కదా? వాళ్ళు మొదటి పరీక్షలోనే ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? చూడండి ఒకసారి. కీర్తనలు 106, కీర్తనలు 106వ అధ్యాయంలో 7వ వచనం నుండి 10వ వచనం వరకు. మన ఉత్తర పవిత్ర భాగంలో కూడా ఈ సందర్భాలు చదువుకున్నాం మనం. కీర్తనలు 106వ అధ్యాయంలో 7వ వచనం నుండి చూడండి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. చూడండి, వాళ్ళు ఏం చేశారు? ఆయన చేసిన అద్భుతాలను వాళ్ళు గ్రహించలేదట. వాళ్ళు చూడండి, ఎన్ని అద్భుతాలు చేసినా వాళ్ళు గ్రహించలేదు. తర్వాత వాళ్ళు దేవుడి మీద తిరుగుబాటు చేశారు. అంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా? విశ్వాసంలో చెప్పండి. విశ్వాసంలో ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా? ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? నిర్గమాకాండం రండి, 14వ అధ్యాయంలో చూడండి వాళ్ళు ఏమంటున్నారో. వాళ్ళు ఎప్పుడైతే ఫరో వాళ్ళని తరమటం చూశారో, ఫరో వాళ్ళు చిక్కుబడి ఉన్నారని తన సైన్యంతో వచ్చాడు. ఇక వాళ్ళని తిరిగి
బంధించి మరలా మన దేశానికి తీసుకుని వెళ్దాం, శాశ్వతంగా వాళ్ళని బానిసలుగా చేసుకుందాం. ఈ ఫరో సాతానికి సూచన, ఈ ఫరో లోకానికి సూచన. మనల్ని దేవుడు లోకంలో నుంచి ప్రత్యేకించుకున్నాడు, సాతాను చేతుల నుంచి విడిపించి తన రాజ్యంలో చేర్చుకున్నాడు. అయితే సాతాను లేక ఈ లోకము మనల్ని విడిచిపెట్టదు. ఫరో వాళ్ళని తరిమినట్టుగా లోకము దాని ఆశలు కూడా మనల్ని తరుముతూనే ఉంటాయి. సాతాను కూడా మనల్ని శోధిస్తూనే ఉంటాడు. లోకములో ఆశలు మనిషిని వెంబడిస్తూనే ఉంటాయి, మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. ఎందుకో తిరిగి మనల్ని లోకములో తనలో కలుపుకోవాలి. సాతాను రాజ్యములో మరలా వాడు మనల్ని చేర్చుకోవాలని మనల్ని శోధిస్తాడు. మనకి ఎన్నో లోకాశలు చూపిస్తాడు, యేసు ప్రభువుకు చూపించినట్లుగా మనకు కూడా చూపిస్తాడు. అధికారం చూపిస్తాడు, ధనాన్ని చూపిస్తాడు, ఈ లోక మహిమను చూపిస్తాడు. సమస్తాన్ని చూపించి తిరిగి నిన్ను వశపరుచుకోవడానికి, నిన్ను తిరిగి బానిసత్వంలోకి నడిపించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఈ ఫరోలాగా. ఈ ఫరో సాతానికి పెద్ద సూచనగా ఉన్నాడు. వాళ్ళని తరుముకుంటూ వస్తున్నాడు, మరలా బానిసలుగా చేసుకొని వెళ్ళాలి. వీళ్ళు చిక్కుబడి ఉన్నారు, చుట్టూ అరణ్యం ఉంది, సముద్రం ఉంది, వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళలేరు. వాళ్ళని మనం బంధించి మన దేశానికి తీసుకుని వెళ్ళచ్చు. ఈ పరిస్థితిని గమనించినటువంటి ఇశ్రాయేలీయులు అక్కడ ఏమంటున్నారో చూడండి. 10వ వచనంలో, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చి చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. వాళ్ళు ఏం చేశారట? మిక్కిలి భయపడ్డారు. ఎందుకంటే వాడు వచ్చాడంటే చంపేస్తాడు, తిరిగి ఐగుప్తుకి తీసుకొని వెళ్ళిపోతాడు. చూడండి, వాళ్ళు తప్పించుకునే మార్గమే లేదు. ఇశ్రాయేలు తప్పించుకునే మార్గమే లేదు. చుట్టూ అరణ్యము, సముద్రము, ఇక వెళ్ళి తప్పించుకునే మార్గమే లేదు. ఇంతకు వాళ్ళని అక్కడ పెట్టింది ఎవరు? దేవుడే పెట్టాడు. నీ చుట్టూ కూడా ఇలాంటి పరిస్థితులు అలుముకుంటాయి. ఇక నీవు తప్పించుకునే మార్గమే లేదు. ఎటు చూసినా నీకు మార్గం కనిపించదు. చుట్టూ సముద్రమే, లేకపోతే చుట్టూ అరణ్యమే, చుట్టూ శత్రువులే. నీవు మధ్యలో చిక్కుబడి ఉన్నావు. ఒకవైపు శత్రువు నిన్ను తరుముతున్నాడు, నిన్ను లోపరుచుకోవడానికి, నిన్ను చంపడానికి, నిన్ను నాశనం చేయడానికి. నువ్వు అనుకుంటావు నాకు ఇక ఏ మార్గము లేదని. ఆ మార్గంలో పెట్టింది దేవుడే అనే ఒక విషయాన్ని నువ్వు మర్చిపోతావు. ఆ దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలు నువ్వు మర్చిపోతావు. ఆ సమయానికి గుర్తుకు రావు. ఆ సందర్భంలో నువ్వు భయపడతావు. ఆ సందర్భంలో నువ్వు అవిశ్వాసానికి లోనవుతావు. ఆ సందర్భాల్లో నువ్వు విఫలమైపోతావు, ఫెయిల్ అయిపోతావు. ఇశ్రాయేలు అలాగే దిగజారిపోయారు. ఆల్రెడీ వాళ్ళు అద్భుతాలు చూశారు, అయినా సరే ఇక్కడ వాళ్ళు ఏం చేశారట? మిక్కిలి భయపడ్డారట. వాళ్ళు చూడండి, మిక్కిలి, ఇది ప్రాణభయం. అవునా కదా? కొంతమందికి ఎన్ని సమస్యలు వచ్చినా భయపడరు, కానీ ప్రాణం మీదకి వచ్చేసరికి భయపడతారు. ఎందుకంటే అందరూ ప్రేమించేది ప్రాణాన్నే కదా. అవునా కదా? ఎవరు చనిపోయినా పట్టించుకోరు. అదే మనం చనిపోయే పరిస్థితి వస్తే భయపడతాం. మనకి సంబంధించిన వాళ్ళు ఎవరు చనిపోయినా బాధపడతాం, తర్వాత మామూలు అయిపోతాం. అయితే అదే పరిస్థితి మనకు వస్తే అప్పుడు భయపడతాం. మన ప్రాణం మీదకి వస్తే భయపడతాం. మన మెడ మీద ఎవరైనా కత్తి పెడితే భయపడతాం. అలాంటి పరిస్థితుల్లోనే ఇశ్రాయేలీలు ఉన్నారు. వాళ్ళు మిక్కిలి భయపడ్డారు. ఓకే, తర్వాత వాళ్ళు ఏమన్నారో చూడండి, ఇదే ఇంపార్టెంట్. వాళ్ళ భాష చూడండి. వాళ్ళ భాష, విశ్వాసంతో కూడుకున్న భాష ఒకటి ఉంది, అవిశ్వాసంతో కూడుకున్న భాష ఒకటి ఉంది, బలమైన భాష ఒకటి ఉంది, బలహీనమైన భాష ఒకటి ఉంది. పరిస్థితిని బట్టి వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నారో ఒకసారి మీరు చూడండి. 11వ వచనంలో, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? చూడండి, ప్రాణ భయంతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూడండి. ప్రాణ భయం. ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొని వచ్చి అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా? దేవుడు చంపడానికి వాళ్ళని తీసుకొని వచ్చాడా? చెప్పండి. వాళ్ళని బ్రతికించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని నడిపించి వారిని ఆశీర్వదించాలని దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చాడు, కనాను దేశంలోనికి.
వాడి బానిసత్వంలో నుంచి విడిపించి సొంతంగా ఒక దేశాన్ని దేవుడు ఇవ్వాలని ఆశ కలిగి వాళ్ళని బయటికి తీసుకుని వచ్చాడు. కానీ వాళ్ళు దేవుని అర్థం చేసుకున్నారా? చెప్పండి. వాళ్ళు ఏమంటున్నారు? ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించిస్తావా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మాకెందుకు నువ్వు ఇలా చేస్తున్నావు మోషే? మేము అప్పుడే చెప్పాము కదా మా జోలికి రావద్దని. అదే అంటున్నారు, ఐగుప్తులకు దాసుల మగుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. చూడండి వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి. ఇక్కడ మేము ఈ అరణ్యంలో దిక్కులేని చావు చచ్చే కంటే వాడి కాళ్ళ క్రింద వాడు వేసే బిస్కెట్లు తిని బ్రతకడం మాకెంతో మేలు. అవునా కదా? చచ్చిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలు కదా అన్నట్లుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఈ అరణ్యంలో చచ్చే కంటే అక్కడికి వెళ్ళి వాడి కాళ్ళ కిందైనా మనం బ్రతకచ్చు. అక్కడ కనీసం ప్రాణాలతో ఉంటాం, ఎక్కడుంటే చచ్చిపోతాం. ఇదే కదా మోషే నీకు అక్కడ చెప్పింది మేము. మా జోలికి రావద్దు, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో. మీరు మధ్యలో వచ్చినందుకే వాడు ఇంకా శ్రమను ఎక్కువ చేశాడు. మాకు గడ్డి కూడా ఇవ్వకుండా మీరే గడ్డిని సంపాదించుకొని మీరే ఇటుకలు సిద్ధం చేయండి అని చెప్పాడు. కనీసం మీరు రాకముందు కనీసం వాడు గడ్డి అయినా ఇచ్చేవాడు ఇటుకలు చేయడానికి. మీరు ఎప్పుడైతే మధ్యలో ప్రవేశించారో వాడు మాకు ఆ గడ్డిని కూడా ఇవ్వకుండా మీరే గడ్డిని సంపాదించుకోవాలి, మీరే ఇటుకలు చేయాలి, లెక్క మాత్రం తగ్గకూడదని మాకు ఇంకా కఠినమైన శ్రమ పెట్టాడు. ఆ రోజే చెప్పాము కదా మీరు మా జోలికి రావద్దు, మమ్మల్ని విడిచిపెట్టండి, మేము ఈ బానిసత్వంలోనే ఉంటాము. ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి. అంటే ఈ భాష ఎలాంటిది? విశ్వాసంతో కూడుకున్నదేనా లేకపోతే అవిశ్వాసంతో కూడుకున్నదా? ఇది అవిశ్వాసంతో కూడుకున్నటువంటి భాష. ఇది పరిస్థితులకు భయపడిపోయారు, ప్రాణాలకు భయపడిపోయారు. దేవుడి మీద ఆధారపడకుండా మోషేని నిందిస్తున్నారు చూడండి. అంటే వాళ్ళు అనుకుంటున్నారు మాకు ఏ మార్గం లేదని. మార్గాలన్నీ మూసివేయబడ్డాయి, ఇక ఫరో చేతిలో నుండి మమ్మల్ని ఎవరు కూడా రక్షించలేరు. ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉంటే దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆ పరిస్థితుల ద్వారా వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది నేనే. మీరు సహింపగలిగినంత మట్టుకే శోధనని నేను మీ మీద అనుమతిస్తాను. ఒకవేళ మీరు సహింపలేకపోతే మీకు ఆ శోధనని నేను అనుమతించను అని దేవుడు ముందుగానే చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి అర్థం చేసుకోకుండా దేవుణ్ణి అపార్థం చేసుకొని వారి యొక్క విశ్వాస జీవితంలో ఫెయిల్ అయిపోయారు. అయితే దేవుడు ఏం చేశాడు? దేవుడు వారికి ఒక మార్గాన్ని ముందుగానే సిద్ధం చేశాడు. ఎక్కడుంది మార్గం చెప్పండి? ఎక్కడుంది? చుట్టూ అరణ్యం ఉంది, సముద్రం ఉంది, ఇక వారు తప్పించుకునే మార్గం ఎక్కడుంది? వెనకేమో తరుముతున్నాడు ఫరో, చుట్టూ అరణ్యం ఉంది, ఎదురుగా సముద్రం ఉంది. ఇక ఎక్కడుంది మార్గం చెప్పండి? ఎక్కడుంది? వాళ్ళు అదే అనుకున్నారు. అదే అనుకొని దేవుడి మీద మోషే మీద తిరుగుబాటు చేశారు. మనం కూడా చుట్టూ చూస్తాము, మార్గం లేదు, అప్పుడు దేవుణ్ణి నిందిస్తాం. అవునా కదా? అప్పుడు మనం విశ్వాసంలో ఓడిపోయాము. అప్పుడు మనం ఓడిపోయినట్టే విశ్వాసంలో. అయితే ఎవరు అనుకోనని రీతిలో దేవుడు మార్గాన్ని సిద్ధపరుస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. వాళ్ళకి ఎక్కడుంది మార్గం చెప్పండి? వాళ్ళకి ఏ ద్వారం కూడా తెరిచి లేదు. చుట్టూ అరణ్యం ఉంది, ఎదురుగా సముద్రం ఉంది, వెనకేమో ఫరో ఉన్నాడు, తన సైన్యంతో వస్తున్నాడు. రథాలు రౌతులు వెనక వస్తున్నారు తరుముకుంటూ తిరిగి బానిసలుగా చేసుకోవడానికి. మరి దేవుడు ఏం చేశాడు అక్కడ? వాళ్ళకి ఎలాంటి మార్గాన్ని తెరిచాడు చూడండి, చూద్దాం. అదే నిర్గమాకాండం 14వ అధ్యాయంలో మోషే ఏమంటున్నాడు చూడండి. మోషే 13వ వచనంలో, అందుకు మోషే 13వ వచనంలో మోషే అని అంటున్నాడు, అందుకు మోషే భయపడకుడి అన్నాడు. విశ్వాసం ఉంటే భయపడరు పరిస్థితులకు. మనం ఎప్పుడైతే అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతామో అప్పుడు భయపడతాం. మనం ఎప్పుడైతే ప్రాణాలకు
ఆశ కలిగి ఉంటామో అప్పుడు భయపడతాం. విశ్వాసి భయపడ్డా, విశ్వాసి చెరలోనికైనా వెళ్ళిపోతాడు, తలనైనా ఇచ్చేస్తాడు విశ్వాసి. అవునా కదా? చెరసాలకు వెళ్ళినా పాటలు పాడతాడు విశ్వాసి. చెరసాలకు వెళ్ళినా భయపడ్డా, చెరసాలకు వెళ్ళినా సువార్త చెప్తాడు. అయితే అవిశ్వాసి చెరసాలకు వెళ్ళగానే నాకెందుకు ఈ శ్రమ, నేను దేవుని సేవ చేసేవాడిని కదా అనుకుంటాడా లేదా? నాకెందుకు ఈ చెరసాల, నాకెందుకు ఈ కరువు, నాకెందుకు ఈ బాధలు అనుకుంటాడు. అయితే విశ్వాసి చెరసాలకు వెళ్ళినా పౌలు వలె పాటలు పాడతాడు, పేతురు గారి వలె చెరసాలలో హాయిగా నిద్రపోతాడు. వాళ్ళు అదే చేసింది. చెరసాలకు వెళ్ళి పేతురు నిద్రపోయాడు. అటొక సైనికుడు ఇటొక సైనికుడు, మధ్యలో పేతురు నిద్రపోతున్నాడు. పౌలు గారేమో పాటలు పాడుతున్నాడు. వాళ్ళు భయపడ్డారా? భయపడలేదు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల ద్వారా వెళ్ళినా సరే వాళ్ళు భయపడలేదు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కసారిగా భయాందోళనకి గురయ్యారు. అప్పుడు మోషే అంటున్నాడు, మోషే అంటం లేదు, మోషే ద్వారా దేవుడు చెప్తున్న మాట. దేవుడు మనం ఇలాంటి పరిస్థితుల ద్వారా వెళ్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడే మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? భయపడకుడి. భయపడద్దు. ఏడుస్తున్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఏడవద్దు అంటాడు. భయపడుతున్న వాళ్ళ దగ్గరికి వచ్చి భయపడవద్దు అంటాడు. ఎందుకంటే పరిష్కారం ఆయన దగ్గర ఉంది. పరిష్కారం ఆయన దగ్గర ఉంది. నీ ఏడుపును సంతోషంగా మార్చే పరిష్కారం ఆయన దగ్గర ఉంది. నీ భయాన్ని బలంగా మార్చే పరిస్థితి ఆయన దగ్గర ఉంది. అందుకే మోషే అంటున్నాడు, మీరు భయపడవద్దు. అయితే మీరేం చేయాలి? యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకయే ఉండవాలని నేను ప్రజలతో చెప్పాను. మీరేం చేయాలి? సైలెంట్గా నిలుచొని దేవుడు ఏం చేయబోతున్నాడో చూడండి. అదే మీ పని. మీ పని ఏంటి? భయపడ్డం మీ పని కాదు. మీరు నిలబడాలి, నిశ్చలంగా నిలబడాలి, దృఢంగా నిలబడాలి. మీరేం చేయొద్దు. మీ పక్షాన యెహోవా యుద్ధం చేస్తారు. మీ పక్షాన ఎవరు యుద్ధం చేస్తారు? మీ పక్షాన యెహోవా యుద్ధం చేస్తాడు. ఆయనకు యుద్ధశూరుడు అని పేరు. ఆయనకి ఏం పేరు? యుద్ధశూరుడు అని ఆయనకు పేరు. సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు. ఆయన యుద్ధం చేస్తాడు. మీరేం చేయాలి? నిలబడి చూడండి. మీరు ఆట చూడండి. మీరు కేవలం ప్రేక్షకులు మాత్రమే, మీరు శ్రోతలు మాత్రమే. క్రికెట్ చూడడానికి వెళ్తారు, మీరేం చేస్తారు? క్రికెట్ ఆడతారా? ఆడే వాళ్ళని చూస్తారా? చూస్తారు. ఎందుకంటే మీరు శ్రోతలు, మీరు ప్రేక్షకులు. సినిమాకి వెళ్తారు, మీరు సినిమాలో నటిస్తారా? చూస్తారా? చూస్తారు. మీరంటే మీరు కాదు, సినిమాకి వెళ్ళేవాళ్ళు. మన పని ఏంటి? దేవుడు చేసే యుద్ధాన్ని చూడడం మాత్రమే మన పని. దేవుడు చేసే అద్భుతాలు చూడడం మాత్రమే మన పని. ఆయన ఏం చేయబోతున్నాడో మీరు చూడండి. మీకు నేడు గొప్ప రక్షణ ఇవ్వబోతున్నాడు. మీ వెనక తరుముతున్న ఈ ఐగుప్తులని మీరు ఇక ఎన్నడూ కూడా చూడరు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ముంచేయబోతున్నాడు. మీ శత్రువుని నాశనం చేయబోతున్నాడు. మీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. మీకు రక్షణ విమోచన ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆయన చేసేది మీరు చూడండి. మీరు నిలబడి చూడండి. చూడండి 15వ వచనంలో వాళ్ళకి మార్గాన్ని ఏ విధంగా దేవుడు ఓపెన్ చేశాడు చూడండి. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీవు నీ చెయ్యి చాపి ఎర్ర సముద్రం వైపు చూపించు. ఎర్ర సముద్రం పాయలైపోతుంది. అసలు ఊహించారా చెప్పండి? ఇది ఇశ్రాయేలు అసలు ఊహించారా మాకు ఎర్ర సముద్రంలో దేవుడు మార్గాన్ని తెరుస్తాడని? వాళ్ళకి ఆశలే లేవు, అక్కడ వాళ్ళకి హోప్సే లేవు.
మార్గాలన్నీ క్లోజ్ అయిపోయాయి. చుట్టూ అరణ్యము, ఎదురుగా సముద్రము, వెనకేమో ఫరో. అనుకుంటున్నారు దేవుడు ఇప్పుడు ఎలా కాపాడుతాడు మమ్మల్ని. మనం కూడా ఇలా అనుకుంటాం పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు. అయితే మనం ఊహించని రీతిలో వారు ఎదురుగా ఉన్నటువంటి సముద్రాన్ని చీల్చాడు దేవుడు, గద్దించాడు, గాలిని రప్పించాడు, సముద్రములో మార్గాన్ని వేశాడు. సముద్రము పాయలైపోయింది. అటువైపు ఇటువైపు నీళ్లు గోడలుగా నిలబడ్డాయి. ఆరిన నేల ఏర్పడింది. భూమి అగాధములోనికి కనిపించింది. అప్పుడు ఆరిన నేల మీద వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు అవతలి గట్టుకి. ఎట్లా వేశాడు మార్గం చెప్పండి దేవుడు? వాళ్ళు ఊహించిన విధంగా వేశాడా? ఆయన అనుకున్న విధంగా వేశాడు. ఆయన ముందు ప్రణాళిక కలిగి ఉన్నట్లుగా వారికి మార్గాన్ని వేశాడు. అది మనం అనుకున్నది కాదు. అందుకే నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు అన్నాడు దేవుడు. ఆయన ఆలోచనలకి మన ఆలోచనలకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. మనం అనుకోని రీతిలో దేవుడు మనల్ని విమోచిస్తాడు. మనం అనుకోని రీతిలో మనకి మార్గాన్ని తెరుస్తాడు. కాబట్టి మనం భయపడకూడదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా భయపడకూడదు. ఆరిన నేల ఏర్పడిందని వారిని తరుముకుంటూ విలువను వెళ్ళిపోతున్నారు ఐగుప్తీయులు. మధ్యలో దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళని కలవరపరిచాడు. వాళ్ళని కలవరానికి గురి చేసి వాళ్ళ రథ చక్రాలని ఊడిపోయేలా చేశాడు. అప్పుడు వాళ్ళు ఆ పరిస్థితికి తట్టుకోలేక మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నప్పుడు సముద్రాన్ని క్లోజ్ చేశాడు. ఏం చేశాడు దేవుడు? సముద్రాన్ని క్లోజ్ చేశాడు. నేడు మీరు చూస్తున్న ఐగుప్తుల్ని మీరు ఇక ఎన్నడూ కూడా చూడరు అన్నాడు మోషే. దేవుడు చెప్పినట్టుగానే సముద్రంలో వాళ్ళందరినీ కూడా ముంచేశాడు. ఇశ్రాయేలుని అవతల గట్టుకి దాటించాడు. మార్గాన్ని ఓపెన్ చేశాడా లేదా దేవుడు? కాబట్టి ఈరోజు మనం ఏం తెలుసుకోవాలి? దేవుడు మన కొరకు తప్పించుకునే మార్గాన్ని ముందుగానే సిద్ధం చేశాడు. కొంతకాలం మనకి శ్రమలు అనుమతించాడు. అయితే ఆ శ్రమల్లో మనం విశ్వాసాన్ని ప్రదర్శించాలి. పరిస్థితులకు మనం భయపడకూడదు. దేవుడి మీద మనం ఆధారపడాలి. దేవుడు చేసే యుద్ధాన్ని మనం చూడాలి. విశ్వాసంలో దృఢంగా నిలబడాలి. అంతే మనం చేయాల్సింది. అవిశ్వాసపు మాటలు మనం మాట్లాడకూడదు. దేవుడు నన్ను కాపాడలేడు అని దేవుడి మీద మనం తిరుగుబాటు చేయకూడదు. మీరు నిలబడి చూడండి అన్నాడు మోషే. మనం కూడా విశ్వాసములో స్థిరులుగా నిలబడి చూడాలి. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుడు మనకు మార్గాన్ని ముందుగానే సిద్ధం చేసి ఉంచాడు. కాబట్టి ప్రతి పరిస్థితిలో మనం దేవుడి మీద ఆధారపడి నిలబడాలి. ఓకే, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను.